హాయ్ ఫ్రెండ్స్, మేము షిరిడి వెళ్తున్నామండి. ఆ ట్రిప్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. ఇది 2 పార్ట్స్లో వస్తుందండి. మేము కాకినాడ టౌన్లో ఎక్కుతున్నాము. మా వాళ్ళైతే సామర్లకోటలో ఎక్కుతున్నారు. అలా ఎక్కగానే మొత్తం అన్నీ సెట్ చేసుకుని మా వాడిని పడికేస్తాము. సామర్లకోట వచ్చామండి. వాళ్ళు కూడా ఎక్కేశారు. అలా మాట్లాడుతున్నాము సరదాగానే. చాలా రోజుల తర్వాత కలిసాం కదా. తర్వాత చూస్తేలోకి రాజమండ్రి వచ్చాము. ఆ రివర్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. అలా చూస్తుండగా నిడదవోలు వచ్చామండి. నేను వీడియో తీస్తుండగా వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్తుంది. సడన్గా క్యాప్చర్ చేశాను. తర్వాత ఇదేదో స్టేషన్కి వచ్చాము, ఐడియా లేదు నాకు. మధిరా స్టేషన్కి వచ్చాము. తర్వాత కాఫీ టైం, అందరం టీలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాం టైంలో. సన్సెట్ అవుతుందండి ఇప్పుడే. సమోసా టైం అండి. అలా నాంపల్లి వచ్చాము ఈవినింగ్. మా వాడైతే మొత్తం భోగి అంతా చుట్టేస్తున్నాడు. అస్సలు ఎవరిని పట్టుకొని ఇవ్వట్లేదు. వాడే వెళ్తాడంట, వాడే వస్తాడంట. అలా వాళ్ళ అన్న వెళ్ళి తీసుకొస్తున్నాడు. ఇది సికింద్రాబాద్ దాటినట్టున్నాం. మా ఆయన అయితే మా వాడిని పట్టుకొని ట్రై చేస్తున్నాడు, అస్సలు అంకట్లేదు. మా కిగాడికేమో ఫుడ్ తినిపిస్తుంది వదిన. అలా మహారాష్ట్ర చేరుకున్నామండి నిమ్మలంగా. ఇది ఎర్లీ మార్నింగ్ క్లిప్స్. ఎర్లీ మార్నింగ్ నేచర్ భలే ఉంటుంది కదా. నాగర్సోల్కి వచ్చాం. ఇక్కడ చూడండి, మేము చూడడానికి బయటికి రాగానే ఈ పావు బజీ వడాపావు కనపడింది. మహారాష్ట్ర అంటేనే అది కదా. మహారాష్ట్రలో ఇడ్లీలు తిన్నాక మిర్చి రీచుకున్నామండి. రీచ్ అయిపోయామండి షిరిడికి. జస్ట్ దిగాము. భలే పీస్ఫుల్గా ఉందండి షిరిడి. ఇక్కడ ఎగ్జిట్లో చూడండి బాబాగారు ఫోటో ఎంత బాగుందో. అలాగా మాతో పాటు ఇద్దరు జాయిన్ అయ్యారు ట్రైన్లోని. వాళ్ళతో అలా సరదాగా వెళ్ళిపోయాము రూమ్కి. ఇది రీచ్ అయిపోయినాక ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్తున్నామండి. సాయిబాబా గారి దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడే వాకబుల్ డిస్టెన్సే మాకైతే. ఇలా మధ్యలో విగ్రహాలు అవి చాలా బాగా కనిపించినాయి. ఎండ మాత్రం బాగా దంచి కొడుతుందండి. ఇక్కడ చూడండి బొమ్మలు అవి ఎంత బాగున్నాయో. అక్కడ పిక్స్ దిగాలనిపించింది, కాకపోతే అక్కడ ఫుడ్ తింటేనే పిక్స్ దిగాలన్నారు. దీని వెనకాల సాయిబాబా రిసార్ట్స్ అంట. ఇక్కడ రంగోలీ చూడండి ఎంత బాగా వేస్తున్నారు. అందరూ ఇక్కడ బొట్లు పెట్టించుకుంటున్నారు. మాకు కూడా పెట్టేసేమన్నాము. ఫస్ట్ వాళ్ళకి పెడితే చాలా అనుకున్నాము, కాకపోతే ఇంక మేము పెట్టించుకుందాం, బాగుంది కదా అనిపించింది. నేను కూడా ట్రై చేశానండి, కాకపోతే నా ఫేస్ మీద అస్సలు కనిపించట్లేదు అది.
మా ఆయన అయితే ఇక్కడ ఫోటో తీస్తున్నాను అనుకున్నారు. ఇక్కడ షాప్స్ భలే ఉన్నాయండి. ఎక్కడ చూసినా కోవకాయ మాత్రం బాగా కనపడుతుంది. కుక్క చూడండి ఎంత ఉందో. ఇక్కడ కుక్కలన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. షాపింగ్ మాల్ మేము ఫొటోస్ కూడా తీయించుకున్నాము. ఇది వచ్చేసేటప్పుడు దర్శనం మొత్తం అయిపోయిందండి. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. చాయ్ తాగుతున్నాం ఇక్కడ కూర్చొని. ఇక్కడ కప్పులో భలే ఇచ్చారండి, మట్టి కప్పుల్లో. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక ఇది ఈవినింగ్ అయిందండి. 4-5 ఎంత ఉంటుంది సరిగ్గా గుర్తులేదు. సాయిబాబా విలేజ్కి వెళ్తున్నాము. సాయి హెరిటేజ్ విలేజ్, ఓల్డ్ సిటీ అంటారు కదా అది. లోపలికి ఉందండి. రీచ్ అయ్యాము సాయి హెరిటేజ్ విలేజ్కి. బయట సెట్టింగ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూస్తేనే టెంప్ట్ అయిపోతున్నాము. వెల్కమ్ టు సాయి హెరిటేజ్ విలేజ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. నిజంగా మనుషుల్లాగానే ఉన్నారండి. ఆ కోడి చూడండి, నిజంగా రియల్ కోడి లాగుంది. ఇక్కడ చూసారా, జంతికి వడియాలు అంటారు కదా, అవి వేస్తుందా పాప. వీళ్ళు ఏదో మాట్లాడుకుంటా ఏదో చేస్తున్నారు, ఎండ పెడుతున్నారు అక్కడ. భలే ఉన్నాయి, నిజంగా రియల్గా చేసినట్టు. ఇక్కడ కుండలు తయారు చేస్తుంది ఆవిడ. ఇతను చూసారా, పల్లీలు అమ్ముతా పడుకున్నాడు. సాయిబాబా గారి ఊరేగింపండి ఇది.
అక్కడ ఐరన్ బాక్స్ చూడండి ఎంత బాగుందో. మా వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు ప్యారెట్ ఇవి కాకి ఉన్నాయని చూపిస్తున్నారు. నేను అస్సలు గమనించలేదండి, వీడియో తీసుకుంటూ వచ్చేస్తున్నాను కానీ. ఇదేనండి ద్వారకామాయి. ఇక్కడ చూడండి ఈ అమ్మాయి రంగోలీ ఎంత బాగా వేస్తుందో. ఈరోజు ఈవినింగ్ దీపావళి సెలబ్రేషన్స్ కదా, దాని గురించి ఇప్పుడు వేస్తున్నారు. డెకరేషన్ బాగా చేశారు కదండి. సైడ్కి వస్తే ఇలా పువ్వులు కూరగాయలు అమ్ముతున్నారండి ఇక్కడ. అక్కడ కూరగాయల సంచి చూడండి, నిజంగా ఆ క్రియేటివిటీకి హ్యాండ్స్ ఆఫ్ అండి. ఇక్కడ కూతురు పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్తుందని అమ్మ ఏడుస్తుంది పాపం. ఇక్కడ నుంచి అడ్వెంచర్ చేసామండి మేము. అదేం పెద్ద లేదు కానీ
ఇది మాత్రం కొంచెం భయంగానే అనిపించింది నాకైతే. బాయ్స్ అయితే చేసేయగలరు, కాకపోతే మనం అయితే కొంచెం అంత డేర్ చేయలేం. నేనైతే ధైర్యంగానే వెళ్ళాను, కాకపోతే ఇంకక్కడ షేక్ అయిపోయింది నాకు కాలు. అది పడిపోతానేమో అని ఇద్దరు పట్టుకున్నారండి నన్ను. ఇకండి ఇక్కడ మా శివన్నే చేస్తున్నాడు అడ్వెంచర్. మేము చేయలేకపోతున్నాం, కానీ తన కింద ఉండి మాత్రం మేమైతే చేరప్ చేస్తున్నాము. తనంత సింపుల్గా చేస్తాడు చూడండి, కాకపోతే చూసినంత సింపుల్ అయితే కాదు ఇదైతే. పాపం మా ఆయన ఈజీ అనుకుని రంగంలో దిగాడండి, కాకపోతే ఇంకా అక్కడి నుంచి కదలలేకపోతున్నాడు, భయం వేస్తుంది. మా ఆయన బాలయ్య ఫ్యాన్ కదండి, ఇంకా నేను కింద నుండి జై బాలయ్య జై బాలయ్య అంటూ నన్ను నవ్వుకుంటున్నాడు పాపం. చివరికి మా ఆయన కూడా చేస్తాడు అనుకోండి, పర్లేదు. ఫస్ట్ ఒక్కటే కష్టం అండి, చెక్కలతో ఉన్నది అదొక్కటే కష్టం, మిగిలినవన్నీ కొంచెం క్రాస్ చేయొచ్చు. అదైతే ఒక్కటి పట్టుకుంటే ఒకటి పోతుందండి. చూడండి కామెడీ, మా ఆయన టార్జన్ అంట ఓ అని ఊగుతున్నాడు, షేక్ అవుతున్నాడు అక్కడ నుంచి. మా వాడు ఫస్ట్ టైం అండి స్లైడ్ చేయడం, వాడు ఆత్రం చూడండి. వాళ్ళ నాన్న కూడా ఎక్కేసాడు వాడు వెనకాల. పాపం అది తిరిగిపోద్దేమో అని భయం వేసింది నాకైతే. మా ఆయన వెనకాల చూడండి ఎంతమంది పిల్లలు దిగారు. పక్కనే ఒక షెడ్లో మ్యాజిక్ షో జరుగుతుంది, అతను భలే చేశాడండి, నిజంగా భలే అనిపించింది. నెక్స్ట్ ఇది బాబా గారు ఉన్నప్పటి నుంచి ఉందండి చెట్టు, అది అంటే 100 సంవత్సరాల క్రితం చెట్టు అంటండి ఇది. నెక్స్ట్ బాబా గారి శిష్యులు సమాధి దగ్గరికి వస్తున్నామండి. ఇక్కడ ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో. ఇదేనండి బాబాగారి శిష్యుల సమాధి. కాకపోతే లోపల వీడియోస్ తీయనివ్వలేదు, జస్ట్ కొంచెం అలా లోపలికి వెళ్ళేదాకా తీసాను అంతే. ఇక్కడ కలర్ కాంబినేషన్ అయితే భలే ఉందండి, భలే కలర్ఫుల్గా ఉంది.
ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఫైర్ వర్క్స్. అంతే అండి, దీంతో ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 2 మళ్ళీ ఇంకోసారి వస్తుంది. ఓకే అండి, బాయ్, బీ సేఫ్.